మా ట్రిప్ ఎలా నడిచిందంటే, మేము ప్యారిస్ వరకు ఫ్లై చేసాము. యూఎస్ టు ప్యారిస్ ఫ్లై చేసాము. ప్యారిస్ నుంచి జెనీవా ట్రైన్‌లో వెళ్ళాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. స్విట్జర్లాండ్‌లోనైతే చాలా వరకు బసెస్ ఉన్నాయి. బసెస్ కూడా ఫ్రీ అంట. మరి వాడు ఏమన్నా అడుగుతాడేమో నాకు తెలీదు. మనది పాస్‌పోర్ట్ అయి చూపిస్తే బస్ ఎక్కినా మనం ఏం పే చేయక్కర్లేదంట. ఎక్కువ ట్రైన్స్ మాత్రం చాలా కంఫర్ట్‌గా అనిపించినాయి. బుల్లెట్ ట్రైన్స్ అవి కూడా ఉన్నాయి. బట్ మేము ఎలా ట్రావెల్ చేసామంటే, యూఎస్ నుంచి ప్యారిస్ ఫ్లై చేసాము. ప్యారిస్‌లో 1 డే ఉన్న తర్వాత ఈఫిల్ టవర్ అవన్నీ చూసి అక్కడి నుంచి జెనీవా స్విట్జర్లాండ్‌కి బయలుదేరాము. ట్రైన్‌లో వెళ్ళాము. అక్కడ జెనీవాలో మేము వ్యాన్ హైర్ చేసుకున్నాం. అంటే రెంటల్ కార్ తీసుకున్నాము. ఫుల్ స్నో అయినా కూడా మేము ఆల్రెడీ చికాగోలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఆయన బాగా డ్రైవ్ చేస్తారు. అందుకని చెప్పి వ్యాన్ హైర్ చేసుకున్నాం. ఏంటంటే మళ్ళీ జెనీవా నుంచి టాస్ అనే ఊరు ఉంటుంది. అది కూడా బాగుంది. అక్కడికి కూడా వ్యాన్లో వెళ్ళాము. మళ్ళీ టాస్ నుంచి జర్మత్, ఆ పైన మౌంటైను అదంతా చూపించాం మీకు. చాలా హైట్ 15,000 feet అని అంత చెప్పాను కదా. అక్కడ కూడా మేము వ్యాన్లోనే వెళ్ళాము. అండ్ జర్మత్ నుంచి మళ్ళీ ఇంటర్లేకన్ సిటీ, అక్కడ ఏంటంటే పారాగ్లైడ్ చేయాలని ఏమందని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడే మన యశ్ చోప్రా గారి స్టాచ్యూ కూడా ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ మీకు అన్ని వీడియోస్ చూపించాను కానీ డీటెయిల్స్ చెప్పలేదు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. మేము స్విట్స్ మొత్తము వ్యాన్లోనే తిరిగామండి. ఇంకా అదైతే అసలు ఆ కొండ ఎక్కటం కిందకి దిగటం, కొండ ఎక్కటం కిందకి దిగటం. ఒక చేట వే లేదంట. అది కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే డ్రైవ్ చేయండి, సేఫ్ కాదు. మా ఆయన బాగా చేస్తారు కాబట్టి మేము చేసాము. మళ్ళీ ఇంటర్లేకన్ నుంచి జూరిచ్కి మేము వ్యాన్లో వచ్చాము. అక్కడ వ్యాను రిటర్న్ చేసేసి జూరిచ్ నుంచి మిలాన్ అంటే ఇటలీకి వచ్చాము. ఇటలీకి బుల్లెట్ ట్రైన్లో వచ్చాము. మిలాన్ నుంచి రోము మళ్ళీ ట్రైన్లో వచ్చాము. రోమ్ నుంచి బార్సిలోనాకి మళ్ళీ ఫ్లైట్లో వచ్చాము. బార్సిలోనా నుంచి మాడ్రిడ్ ట్రైన్లో వచ్చాము. మాడ్రిడ్ నుంచి ప్యారిస్కి మళ్ళీ ఫ్లైట్, ప్యారిస్ నుంచి యూఎస్ఏ ఫ్లైట్. ఇట్లా ఫ్లైటు, ట్రైను. అక్కడ లోకల్లో చాలా వరకు బస్లో తిరిగాము. ఊబర్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఊబర్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఊబర్లో కూడా మీకు బోల్ట్ అని ఒకటి ఉంది, ఊబర్ అని ఒకటి ఉంది. అక్కడ అంటే రెంటల్ కార్ సర్వీసెస్ బోల్టా ఊబర్ అన్నది.